భగవద్గీత గుణత్రయ విభాగయోగం. పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను: ఏ జ్ఞానమును పొంది దానిని మననము చేయువారందరూ ఈ సంసారము నుండి విముక్తులై పరిశుద్ధమైన ఆత్మప్రాప్తిని పొందుచున్నారో ఆ జ్ఞానము ప్రకృతి పురుషుల గురించిన జ్ఞానములలో ఉత్తమమైన జ్ఞానము. అట్టి పరమ జ్ఞానమును నీకు మరలా తెలుపుచున్నాను. శ్రీ భగవానువాచ: త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను: మనుష్యులకు స్వభావము చేపుట్టు శ్రద్ధ 3 విధములు. అవి సాత్వికము, రాజసము మరియు తామసము. వాటి గురించి వివరించెదను వినుము. కనుక వేదమంత్రత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత. శ్రద్ధామయోయం పురుషో యో యశ్రద్ధః స ఏవ సః. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఓ భారత, సర్వప్రాణులకు వారి అంతఃకరణ రీతులకు తగినట్లు శ్రద్ధ కలుగుచున్నది. ఓ భారత, సర్వప్రాణులకు వారి అంతఃకరణ రీతులకు తగినట్లు శ్రద్ధ కలుగుచున్నది. ఈ జీవుడు శ్రద్ధామయుడు. ఎవడు ఎటువంటి శ్రద్ధ కల యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. వారిలో సాత్వికులు దేవతలను, రజోగుణము గలవారు యక్షులను, రాక్షసులను పూజించుచున్నారు. తామస గుణములు గల జనులు ప్రేతములను, భూతగణములను పూజించుచున్నారు. అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే ఏ తపో జనాః దంభాహంకార సంయుక్తాః కామరాగబలాన్వితాః. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. డంభము, అహంకారము, కామము ఆసక్తిగల బలవంతులైన జనులు ఎవరైతే శాస్త్ర విరుద్ధమైన భయంకరమైన తపస్సులను, యాగములను చేయుచున్నారో కర్షయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః మాం చైవాంతః శరీరస్థం తాన్ విద్యాసురనిశ్చయాన్. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. అట్టి అజ్ఞానులైన జనులు శరీరమునందున్న పంచభూతములను మరియు అంతర్యామినైన నన్ను కూడా కృశింపజేయుచున్నవారై తపస్సు చేయుచున్నారు. అట్టి అవివేకులు అసుర స్వభావము గలవారని తెలుసుకొనుము. గుణత్రయ విభాగయోగం. భగవద్గీత పరం భూయః ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. సర్వజనులకు ఆహారము కూడా 3 విధములుగా ప్రియమైనవిగా ఉండును. అదే విధముగా ఆయా మనుష్యులు ఆచరించు యజ్ఞములు, తపస్సులు, దానములు కూడా 3 విధములుగా ఉండును. వారి యొక్క యజ్ఞము, తపస్సు, దానముల యొక్క భేదములను చెప్పెదను వినుము. భగవానువాచ:
త్రివిధా భవతి శ్రద్ధ ఆయుః సత్వబలారోగ్య సుఖప్రీతి వివర్ధనాః రస్యాః స్నిగ్ధా స్థిరా హృద్య ఆహారాః సాత్విక ప్రియాః. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఆయుష్షు, బుద్ధి, బలము, ఆరోగ్యము, సుఖము, ప్రీతి మున్నగు వాటిని వృద్ధి చేయునవి, రసరూపమైనవి, వెన్న, నెయ్యి మొదలగు స్నిగ్ధ పదార్థములతో తయారు చేయబడినవి, శరీరమునకు దీర్ఘ ఆరోగ్యమును అందించును. శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఈ జీవుడు చెవి, కన్ను, చర్మము, నాలుక, ముక్కు అను 5 జ్ఞానేంద్రియములను, వాటిని నియమించు మనస్సును శబ్దాది విషయములయందు అది యాతయామం గతరసం పూతి పర్యుషితం చయత్ ఉచ్ఛిష్టమపి చామేధ్యం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. వండిన తరువాత ఒక జాము గడిచినవి, సహజ రసము మరియు రుచిని కోల్పోయినవి, దుర్గంధమైనవి, ఒకరోజు నిలువ ఉన్నవి, వేరొకరు తినగా మిగిలినవి, అశుద్ధమైనవి మరియు దైవమునకు నైవేద్యం చెయ్యని ఆహారములు ఏవైతే గలవో అవి తామస గుణము గలవారికి ప్రియమైనవి. అంతే ఏ తపో జనాః దంభాహంకాకింక్షిభిర్యజ్ఞో విధిదృష్టో య యుజ్యతే యష్టవ్యమేపతి మనః సమాధాయ స సాత్వికః. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఫలాపేక్ష లేని వారిచే శాస్త్రసమ్మతమైన రీతిలో యజ్ఞము చేయుటే విధి అని మనస్సును సమాధానపరుచుకొని ఏ యజ్ఞము చెయ్యబడుచున్నారో అది సాత్వికమైన యజ్ఞం. ఆదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్ఛంద్రమసి యచ్ఛాగ్నౌ తత్తేజో విద్ధిమామకం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఏ తేజస్సు సూర్యునియందు, చంద్రునియందు, అగ్నియందు ఉన్నదై సమస్త జగత్తును ప్రకాశింపజేయుచున్నదో ఆ తేజస్సు నాదేనని తెలుసుకొనుము. యజ్ఞము కం శ్రం దేవద్విజగురు ప్రాజ్ఞపూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, జ్ఞానులను ఆరాధించుట, శుభ్రత అనగా పుణ్యక్షేత్రములను దర్శించి శారీరక ఉద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఇతరులకు ఉద్రేకమును కలిగించనివి, సత్యమైనవి, ప్రియమైనవి, హితమును కలుగజేయునవి, యథార్థమైనవి యగు వాక్యములు మరియు వేదశాస్త్ర పఠనము మొదలగునవి వాచిక తపస్సు అని చెప్పబడుచున్నది. ఆరోగ్యము, సుఖము, ప్రీతి మున్న మనః ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహః భావ సంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. మానసిక ప్రసన్నత, శాంత స్వభావము, మౌనము,
ఆత్మ నిగ్రహము, అంతఃకరణ శుద్ధి అనునవి మనో సంబంధమైన తపస్సులు అని చెప్పబడుచున్నవి. కన్ను, చర్మము, నాలుక కర్మణః సుకృతస్యాహుః సాత్వికం నిర్మలం ఫలం, రజసస్తు ఫలం దుఃఖం, అజ్ఞానం తమసః ఫలం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. జ్ఞానుల సమూహములో జన్మించి శ్రేష్టమైన కర్మములను ఆచరించుట వలన సాత్వికులు నిర్మలమైన ఫలమును పొందుచున్నారని చెప్పుచున్నారు. రజోగుణము వలన దుఃఖ ఫలము పొందుచున్నారని చెప్పుచున్నారు. తమోగుణ కర్మములకు అజ్ఞానమే ఫలమని చెప్పుచున్నారు. సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ, ప్రమాదమోహౌ తమసో భవతో జ్ఞానమేవ చ. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. సత్వగుణము వలన జ్ఞానము కలుగుచున్నది, రజోగుణము వలన లోభము, తమోగుణము వలన ప్రమాద మోహాదులు అజ్ఞానము కలుగుచున్నవి. సత్కారమాన పూజార్థం తపోదంభేన చైవ యత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. సత్కారము కొరకు, గౌరవము కొరకు, పూజ కొరకు మరియు కేవలము డంభము కొరకు ఏ తపస్సు చేయబడుచున్నదో అది ఈ లోకమునందు నిలకడలేనిదిగా, అస్థిరమైనదిగా, రజోగుణ సంబంధమైనదిగా చెప్పబడుచున్నది. గ్రాహీణాత్మనో యత్ పీడయా క్రియతే తపః పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. మొండి పట్టుదలతో అవివేకులు వారిని వారే పీడించుకుంటూ ఇతరులకు కూడా కీడు కలిగించుటకై ఏ తపస్సు చేయుచున్నారో ఆ తపస్సు తామసమని చెప్పబడుచున్నది. ఆరాధించుట, శుభ్రత అనగా పుణ్యక్షేత్రములను దర్శించి గుణానేతానతీత్యత్రీన్ దేహీ దేహ సముద్భవాన్ జన్మ మృత్యుజరాదుఃఖైః విముక్తో మృతమశ్నుతే. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. జీవుడు దేహ సంబంధమైన ఈ త్రిగుణములకు అతీతుడై ఆత్మతత్వమును ఎరిగినచో జన్మ, మృత్యువు, ముసలితనము, దుఃఖముల నుండి విముక్తుడై మరణము లేని ఆత్మప్రాప్తిని పొందుచున్నాడు. ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసంస్మృతం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ప్రత్యుపకారమును ఎదురుచూసిగాని, ప్రతిఫలమును ఉద్దేశించుగాని, అతి కష్టముతో గాని, వివిధములకు ఒత్తిడులకు లోనై బాధపడుతూ విధిలేక ఇచ్చు దానము రాజస దానము అని చెప్పబడుచున్నది. మనో సంబంధమైన తపస్సులు అని రేభ్యశ్చదీయతే అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. తగని ప్రదేశము యందు తగని కాలములో అర్హత లేని వారికి అనగా అపాత్రులకు అసత్కారముతో అవమానపరుస్తూ నిర్లక్ష్యముతో ఏ దానము ఇవ్వబడుచున్నదో అది తామస దానమని చెప్పబడుచున్నది. సాత్వికులు నిర్మలమైన ఫలమును పొందుచున్నారని చెప్పుచున్నారు. రజోగుణము వలన దుఃఖ ఫలము పొందుచున్నారని చెప్పుచున్నారు. తమోగుణ కర్మములకు అజ్ఞానమే. ఓం తత్సదితి నిర్దేశో
బ్రహ్మణస్త్రివిధః స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా. శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పిన శ్లోకం. ఓం తత్ సత్ అను 3 విధములగు శబ్దములు వైదిక కర్మముల యొక్క నిర్దేశము అని చెప్పబడుచున్నవి. వీటితో కూడిన వైదికులు వేదములు యజ్ఞములు పూర్వము నాచే సృష్టించబడినవి. సత్కారమాన పూజార్థం తపోదంభేన చైవ యత్ క్రియతే తదిహ ప్రోక్తం తస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞదాన తపఃక్రియాః ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినాం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. కనుక వేద మంత్రములను పఠించు వైదికులు శాస్త్రవిహితములైన యజ్ఞములను దానములను తపశ్చర్యలను ఎల్లప్పుడూ ఓం అని పలికి ప్రారంభించెదరు. పీడయా క్రియతే తపః పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. మొండి పట్టుదలతో అవివేకులు వారి తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞ తపఃక్రియాః దానక్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఫలములను ఆశించకుండా ముముక్షువులు తత్ అను శబ్దమును ఉచ్చరిస్తూ వివిధములైన యజ్ఞములను దానములను తపఃక్రియలను ఆచరించెదరు. ఓం మృతమశ్నుతే. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. జీవుడు దేహ సంబంధమైన ఈ త్రిగుణములకు సాధుభావే చ సదిత్యేతత్ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సచ్చబ్దః పార్థయుజ్యతే. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఓ అర్జున, సద్భావమునందు సాధుభావమునందు సత్ అను శబ్దము ప్రయోగించబడుచున్నది. అలాగే ఉత్తమ కర్మాచరణమునందు కూడా సత్ అను శబ్దము వాడబడుచున్నది. ఫలమును ఉద్దేశించుగాని అతి కష్టముతో గాని వివిధము యజ్ఞే తపసి దానే చ స్థితిః సదితి చోచ్యతే కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. యజ్ఞమునందును తపస్సునందును దానమునందును వైదికుల యొక్క స్థితిని అనగా ఆస్తిక భావమును సత్ అని అందురు. పరమాత్మను ఉద్దేశించి చెయ్యబడు నిశ్చయాత్మక కర్మములు కూడా